ఆంధ్రప్రదేశ్లో ఉన్న దేవాలయాలకు త్వరలో పాలక మండళ్లు ఏర్పాటు చేయనున్నట్టు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ధూపదీప నైవేద్యాల కోసం 5,000కు బదులు 10,000 ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. దీంతో దేవాదాయ శాఖపై 32 కోట్ల అదనపు భారం పడుతుందని వెల్లడించారు మంత్రి. ఏపీ రాష్ట్ర సచివాలయంలోని 2 బ్లాకులు మంత్రి ఆనం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ CGF కింద 160 ఆలయాలు పునర్నిర్మిస్తామని అన్నారు. రాష్ట్రంలో 127 ఆలయాల పరిధిలో 4.65 లక్షల ఎకరాలు ఉందని వివరించారు. ఆలయ భూములు పరిశీలించి ఆక్రమణలు తొలగిస్తామని, కృష్ణా గోదావరి సంగమం వద్ద జలహారతులు పునరుద్ధరిస్తామని అన్నారు. 50,000 కంటే తక్కువ ఆదాయం ఉన్న ఆలయాలకు ఆర్థిక సాయం పెంచుతామని స్పష్టం చేశారు మంత్రి. తిరుమల నుంచే దేవాదాయ శాఖలో ప్రక్షాళన మొదలైందని పేర్కొన్నారు. ఆలయాల్లో ఏ చిన్న ఆరోపణలు వచ్చినా నివేదికలు తెప్పించుకుంటున్నామని, అధికారుల పనితీరును మెరుగుపరుస్తున్నామని తెలిపారు. నెల్లూరు జిల్లాలో పనితీరు బాగలేని 5గురిపై చర్యలు తీసుకున్నామని అన్నారు.